రాజకీయ నాయకులు అంటేనే అధికారం కావాలి. అధికారం లేకపోయినా పదవి లేకపోయినా వాళ్ళకి నిద్ర పట్టదు. కనీసం తిన్నది డైజెషన్ కూడా అవ్వదు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ పొరపాటున తామున్న పార్టీ అధికారం కోల్పోతే వెంటనే జంప్ అయిపోతారు. పదవుల పందేరం ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పదవులు పందేరం నామినేటెడ్ పదవుల విషయంలో తమకు అవకాశం వస్తుంది అని భావిస్తున్నారు. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటికే ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి చైర్మన్ పదవులకు పాలక మండలి ప్రకటించింది. అందులో జనసేనకు బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకో విడత పదవులకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేయొద్దని చెప్పి స్పష్టంగా చెప్పేస్తున్నారట. ఇప్పుడు చాలామంది వైసీపీ నుంచి వచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరిపోయారు. టీడీపీలో కానీ జనసేనలో కానీ ఇప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తే ఆ నియోజకవర్గంలో వాళ్ళు వెనకాక మొన్న వచ్చిన వాళ్ళు అవుతారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళు మొన్న 5 ఏళ్ల పాటు పార్టీ జెండా భుజాన మోసిన వాళ్ళు అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే వీళ్ళు మాత్రం ఏం చేశారు?